ఒక దేవుడిని తన సొంత ఆలయంలోనే గోడ కట్టి దాచారని మీకు తెలుసా? ఆ గోడ వెనుక ఎన్నో సంవత్సరాలు శ్రీరంగనాథ స్వామి ఉండిపోయాడు. అసలు ఎందుకు ఇలా చేశారు? తెలుసుకుందాం. 13వ శతాబ్దం చివరి నుంచి 14వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాలపై దండయాత్రల భయం ఏర్పడింది. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం కూడా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఆలయ అర్చకులు, శ్రీవైష్ణవులు, భక్తులు కలిసి స్వామిని రక్షించడానికి ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో 2 ప్రధాన విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మూలవిరాట్, గర్భగుడిలో శాశ్వతంగా ప్రతిష్ఠించబడిన పెద్ద శయనమూర్తి. రెండోది నంపెరుమాళ్ అనే ఉత్సవమూర్తి, ఉత్సవాల్లో బయటకు తీసుకువెళ్తారు. శత్రువులు ఆలయంలోకి వస్తే మూలవిరాట్కు హాని కలగకుండా ఉండాలని అర్చకులు గర్భగుడి ప్రవేశాన్ని బలమైన రాతి, ఇటుకల గోడతో పూర్తిగా మూసివేశారు. బయటనుంచి చూస్తే అక్కడ గర్భగుడి ఉందనే విషయం కూడా గుర్తించలేని విధంగా ఆ గోడను నిర్మించారని ఆలయ సంప్రదాయాలు చెబుతాయి. అదే సమయంలో నంపెరుమాళ్ ఉత్సవమూర్తిని రాత్రి వేళల్లో అత్యంత రహస్యంగా ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ విగ్రహాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోని వివిధ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఎన్నో సంవత్సరాలు రక్షించారు. ఎవరికీ ఆయన ఉన్న స్థలం తెలియకుండా అత్యంత గోప్యంగా సంరక్షించారు. దండయాత్రల కాలంలో అనేక మంది అర్చకులు, భక్తులు స్వామి సేవ కోసం ప్రాణత్యాగం చేశారని శ్రీరంగం ఆలయ చారిత్రక సంప్రదాయాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వారు మూలవిరాట్ను శత్రువుల చేతికి చిక్కనివ్వలేదు. చివరకు పరిస్థితులు ప్రశాంతమైన తర్వాత గర్భగుడి ముందు నిర్మించిన గోడను తొలగించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీరంగనాథ స్వామి మూలవిరాట్ మళ్లీ భక్తులకు దర్శనమిచ్చాడు. అదే సమయంలో నంపెరుమాళ్ను కూడా తిరిగె శ్రీరంగానికి ఘనంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ సంఘటనను శ్రీవైష్ణవ చరిత్రలో భక్తి, త్యాగం, ఆలయ పరిరక్షణకు ఒక గొప్ప ఉదాహరణగా గుర్తిస్తారు. అందుకే శ్రీరంగం ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదు, అవసరమైతే దేవుడిని గోడ వెనకాల దాచి అయినా కాపాడిన భక్తుల అపారమైన విశ్వాసానికి చిరస్మరణీయమైన సాక్ష్యం.